తెలంగాణలో పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించారు. 3 కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ 4టిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా విభజన చేశారు. వీటి పరిధి నుంచి భువనగిరిని మినహాయించారు. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోలీస్ విభజన చేశారు. శాంతి భద్రతలు, నేర నియంత్రణ లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు పలువురు ఐపీఎస్లను బదిలీ చేశారు. ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు, మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతి, సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, యాదాద్రి జిల్లా ఎస్పీగా ఆకాంక్ష యాదవ్ నియమితులయ్యారు. తెలంగాణలో పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించారు. 3 కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ 4టిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా విభజన చేశారు. వీటి పరిధి నుంచి భువనగిరిని మినహాయించారు. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోలీసు విభజన చేశారు. శాంతి భద్రతలు, నేర నియంత్రణ లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు పలువురు ఐపీఎస్లను బదిలీ చేశారు. ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు, మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతి, సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, యాదాద్రి జిల్లా ఎస్పీగా ఆకాంక్ష యాదవ్ నియమితులయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ అందిస్తారు. వాసు, చెప్పండి, అభివృద్ధి లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్న తరుణంలో ఈ పోలీసు ఏదైతే కమిషనరేట్లు పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నగరాభివృద్ధికి సమాంతరంగా కూడా పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరణ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఉన్నటువంటి కమిషనరేట్లను 4గా పెంచుతూ కూడా ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. అయితే కొత్తగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పాటు మల్కాజ్గిరి అంటే రాచకొండగా ఉన్నటువంటి కమిషనరేట్ సంబంధించినటువంటి కమిషనరేట్ ను మల్కాజ్గిరి, ఇక ఫ్యూచర్ సిటీ ఇటీవల కాలంలో కూడా గ్లోబల్ నిర్వహించినటువంటి ఆ ఫ్యూచర్ సిటీ పేరుతో కూడా తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి అయితే ప్రభుత్వం తలపిస్తుందో ఆ సంబంధించినటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి కొన్ని జోన్లను కలుపుకొని కూడా మరో కమిషనరేట్ అంటే కొత్తగా మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ అంటే ఇకపై రాచకొండ అనేటువంటి కమిషనరేట్ లేకుండా కేవలం హైదరాబాదు, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ 4 కమిషనరేట్లు ఏర్పాటు అయ్యాయి. ఇక కమిషనరేట్లకు పరిధిని కూడా అది ఇందులో ఇప్పటికి రాచకొండ కమిషనరేట్ పరిధిలో భువనగిరిని మినహాయించారు. కేవలం అదొక జిల్లాగానే పరిగణిస్తూ భువనగిరికి ప్రత్యేక పోలీస్ యూనిట్ గా పరిగణిస్తూ ఆ యొక్క జిల్లాకు సంబంధించి కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించారు. అయితే జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగానే పోలీస్ విభజన చేయడం జరిగింది. శాంతి భద్రతలు, నేర నియంత్రణ లక్ష్యంగా కూడా ఈ యొక్క కమిషనరేట్ల ఏర్పాటు అయితే జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 4 కమిషనరేట్లకు కూడా కమిషనర్లను నియమిస్తూ కూడా ప్రభుత్వం ఐపీఎస్ బదిలీ కూడా చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా ఇప్పటిదాకా రాచకొండ సిపిగా ఉన్నటువంటి సుధీర్ బాబును ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించడం జరిగింది. ఇక సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి కూడా నియమించారు. ఆయన సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా కూడా గతంలో హైదరాబాద్ లో డీసీపీగా పలు కీలక పోస్టులు నిర్వహించినటువంటి వ్యక్తి రమేష్ రెడ్డిని సైబరాబాద్ సిపిగా ఇప్పటి వరకు సైబరాబాద్ సిపిగా ఉన్నటువంటి కమిషనర్ అవినాష్ మహంతిని మల్కాజ్గిరి కమిషనర్ గా ట్రాన్స్ఫర్ చేసింది. అంటే రాజపేట సిపిగా ఉన్న బాబు ఫ్యూచర్ సిటీకి సైబరాబాద్ సిపిగా ఉన్న అవినాష్ మహంతిని ప్రస్తుతం అయితే మల్కాజ్గిరి బదిలీ చేశారు. మొత్తానికైతే ఈ తెలంగాణ మొత్తం పూర్తిగా కూడా ఒక కీలక నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, శాంతిభద్రత పరిరక్షణ సంబంధించి తెలంగాణ కీలక నిర్ణయంగా మొత్తం 4 అయితే ఏర్పాటు చేస్తారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.